న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలోని ఇండియన్ ఇండిపెండెన్స్ డేని ఘనంగా నిర్వహించారు. అయితే కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఈవెంట్ ని జయప్రదం చేశారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సాయిదత్త పీఠంలో జరిగింది. మేయర్ శామ్ జోషి అలాగే మిగతా అందరూ గెస్టులు, అసెంబ్లీ మ్యాన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అండ్ మనతో పాటు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మొత్తం దగ్గరుండి జరిపించింది ఉపేంద్ర చివకల గారు, ఫార్మర్ అసెంబ్లీ మ్యాన్, అండ్ అలాగే సాయిదత్త పీఠం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి గారు. రఘు గారు చెప్పండి, ప్రతి సంవత్సరం ఇక్కడ మన సాయిదత్త పీఠంలో ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఇక్కడ సాయిరామ్, శ్రీమాత్రే నమః. ముందుగా టీవీ నేను వీక్షిస్తున్న భక్తులకి, ప్రేక్షక మహాశులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నీకు తెలుసు నాన్న, మనం 2014లో ప్రారంభించాం మందిరం. దేవాలయాలు అందరూ కడుతూనే ఉంటారు, కానీ మన దేవాలయంలో మీరు చూసారో లేదో, ఓన్లీ పూజలు ఇవే కాకుండా ప్రతి కమ్యూనిటీ సర్వీస్ జరుగుతుంది మన దగ్గర. బ్లడ్ డ్రైవ్ ఏంటి, టాయ్ డ్రైవ్ ఏంటి, క్లాత్ డ్రైవ్ ఏంటి, అలాగే బ్లడ్ క్యాంపు, మెడికల్ క్యాంపులు, అలా ఇక్కడ జరిగే ఫంక్షన్స్ అన్ని అమెరికాలో ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటుంటాం. మన భారతదేశ మధ్య రోజు చేసుకుంటాం. నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను, అది మా భారతదేశం మాతృభూమి అయితే ఇక్కడ పితృభూమి, తల్లిదండ్రులాగా భావించాలి. ఇక్కడ మనతో పాటు ఎడిసన్ మేయర్ శామ్ జోషి ఉన్నారు. సో ఇక్కడ శామ్ జోషి దగ్గరుండి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిపించారు. శామ్, హౌ డు యూ ఫీల్ లైక్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే అండ్ యూ హ్యావ్ యువర్ ఇండియన్ రూట్స్? I'm so proud to be celebrating India's Independence Day right here in Edison, New Jersey, with such a large population and also deeply rooted in our culture and our history and our religion. It's really, really exciting and it's just a proud moment. అండ్ ఉపేంద్ర గారు, మీరు కూడా ఈ సాయిదత్త పీఠం పెట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మీరు పాల్గొంటున్నారు. అమెరికా ఇది ఇండియా వచ్చి ఏమంటారని ఇంగ్లీష్లో లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు. అమెరికా ఫస్ట్ డెమోక్రసీ, కానీ ఇండియాలో ఇన్ని 1000 సంవత్సరాలుగా ఇది వాళ్ళు నవాబులు వీళ్ళందరూ వచ్చారు. అదే కాకుండా మొఘల్సు, అదే కాకుండా మనం తర్వాత బ్రిటిష్ రాజ్యం అన్నీ చేసినా కూడా ఇండియాకి స్వరాజ్యం వచ్చిందని చెప్పి ఎంతమంది మన వాళ్ళు, మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, వీరార్కర్ కానీ, వీళ్ళందరూ ఎంత కష్టపడి, గోఖలే, వీళ్ళందరూ చాలా కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిచ్చారంటే చాలా సంతోషం. దాన్ని మనం మరవలేము, ఎందుకంటే వాళ్ళు చేసిన సాక్రిఫైస్, త్యాగం, అది మర్చిపోలేము. ఇండియా జన్మభూమి, ఇది కర్మభూమి. కాబట్టి ఇక్కడ వచ్చినా కూడా మన జన్మభూమిని, మాతృదేశాన్ని మరవలేము. సో అదండి, ఇక్కడ ఎడిసన్లో ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయినాయి, ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. మేయర్ శామ్ జోషి రావడం జరిగింది, అండ్ అలాగే ఫార్మర్ అసెంబ్లీ మ్యాన్ ఉపేంద్ర చివకల గారు కూడా వచ్చారు, అండ్ అలాగే ఇప్పుడున్న అసెంబ్లీ మ్యాన్ అండ్ ఇక్కడ ఉన్న కౌన్సిల్ మెంబర్స్ కూడా వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇండియా ఇండిపెండెన్స్ డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే అమెరికన్ ఇండిపెండెన్స్ డే కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది మాతృభూమి, ఇది కర్మభూమి అని చెప్పి ఉపేంద్ర గారు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎడిసన్, న్యూ జెర్సీ.